గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము స్వాతి కిచెన్ క్రియేషన్లో చేయబోయే వీడియో రగడపట్టి చాట్ అండి. ఇది చాట్ చాలా ఫేమస్ అండి. ముంబై స్ట్రీట్లలో వెరీ ఫేమస్ అండి. ఒక్కసారి వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. దీనిలో రెండు సాస్లు ఉంటాయండి, ఒకటి స్వీట్ సాస్, ఒకటి గ్రీన్ సాస్ అండి. ఆ సాస్ని ఈ చాట్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టూ 250 grams ఖర్జూర అండ్ చింతపండు 75 grams వేడి నీళ్ళలో వేసి వీటిని ఒక 15 minutes నానబెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ చట్నీని ఫిల్టర్ చేసుకోవాలి, అప్పుడే సాస్ చాలా మంచిగా వస్తుంది. $750 బెల్లం యాడ్ చేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. 1 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. ట్వంటీ టు 25 minutes బాగా కుక్ చేయాలి. ఇది షుగర్ సిరప్ కంటెంట్స్ లో ఉంటే సరిపోతుంది. అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 1 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 ఇంచు జింజర్, 2 టేబుల్ స్పూన్ పుట్నాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 ఐస్ క్యూబ్స్, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి బాగా మిక్స్ పట్టుకోవాలి. బీన్స్ని ఒక 8 hours బాగా నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1/2 స్పూన్ సోంపు పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ వరకు వాటర్ యాడ్ చేయాలి. బీన్స్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బీన్స్ ఉడికిపోయాయండి, పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది.
వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి వీటిని. రగడ ఈ కంటెన్సీలో ఉండాలి. బాగా అయిపోయింది. ఇందులో కొత్తిమీర యాడ్ చేయాలి. జింజర్ పీసెస్ యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి ఇది. కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. కొంచెము థిక్గా ఉంటే కొంచెం లైట్గా అవుతుంది ఇది. ఇక్కడ నాకైతే సరిపోయింది. పర్ఫెక్ట్గా రగడ అయిపోయిందండి. ఈ కంటెన్సీలో ఉండాలి ఇది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. 2 గ్రీన్ చిల్లీస్, బాయిల్ చేసుకున్న పొటాటో మ్యాష్ చేసింది ఇందులో యాడ్ చేయాలి. ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. బాగా మ్యాష్ చేయాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి కుక్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అవ్వాలి. పొటాటోను చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని ఒత్తుకోవాలి. అన్ని ఇలానే తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ముందే ప్రిపేర్ చేసుకున్న ఆలు టిక్కాలను ఫ్రై చేసుకోవాలి. ఆలు టిక్కీలు ఫ్రై అయిపోయాయండి. ఆలు టిక్కీలను 2 సైడ్స్ ఫ్రై చేయాలి. ఆలు టిక్కీలు ఫ్రై అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకోవాలి. రగడ పట్టి రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకోవాలి. 2 సాస్తో సర్వ్ చేసుకోవాలి. గ్రీన్ సాస్తో సర్వ్ చేసుకోవాలి. స్వీట్ సాస్ యాడ్ చేయాలి. టేస్టీ రగడ పట్టి రెడీ అయిపోయిందండి.